మన యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి. థర్డ్ టు ఎయిత్ ఉంటాయి. న్యూ సిలబస్ బేస్ చేసుకుని 9th ఓల్డ్ న్యూ 2 ఉన్నాయి. 10th కూడా 2023 సంబంధించిన సిలబస్ ఉంది. ఈ విధంగా మీకు సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. అందరూ టాపిక్ వైజ్ అందిస్తున్నారు, కానీ ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అందులో కూడా ఇప్పుడు థర్డ్ టు ఎయిత్ అనుకోండి, ఇట్లా సబ్జెక్ట్ వైజ్ మళ్ళీ దాంట్లోనూ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఈ విధంగా 3rd నుంచి 8th వరకు ఫుల్ సిలబస్ ఉంటుంది. 9th 10th లింక్ టాపిక్స్ అనేటివి లెసన్ వైజ్ ఉంటాయి. సో చాలా యూజ్ అవుతుంది. ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది మీకు. చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్లో ఉండేదంతా మీకు ఫ్రీ కంటెంట్ అండి. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి. రాయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకైతే ఇక్కడ మీకు పీడిఎఫ్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో అవన్నీ మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి చేయడం అనేది జరిగింది. ఇవి మీరు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. 3rd నుంచి 10th వరకు ఉంటాయండి. జిరాక్స్ కూడా చేయించుకొని ఇవి మీరు జిరాక్స్ చేయించుకోవడం, చదవడము, వీటికి వచ్చి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే, సైకాలజీ సంబంధించి ఓన్లీ 1 రూపీతో మీకు 100+ టెస్ట్లు అనేవి ఉన్నాయి. 1000+ బిట్స్ అనేవి కవర్ అవుతాయి. చూడండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. ఓన్లీ సైకాలజీ ఉంటుంది. లూసెంట్ జీకేకి సంబంధించి ఎప్పుడు మనకి ఇంగ్లీష్ ప్లస్ హిందీ లాంగ్వేజ్లోనే చూసాము. ఇక్కడ మనకు మొదటిసారిగా తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి అందివ్వడం జరిగింది. పీడిఎఫ్ అనేది 1500 బిట్స్ అనేవి మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మీరు చదువుకోవచ్చు. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. మెయిన్ అయితే కానీ డిఎస్సి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన టెస్ట్ సిరీస్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు టాపిక్ వైజ్ కాకుండా లెసన్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మొత్తం న్యూ సిలబస్ అంతా అప్డేట్ చేయడం అనేది జరిగిందండి. హాయ్, హలో, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము ప్రీవియస్ టెట్ సంబంధించి కంటిన్యూషన్ చూద్దాం. తెలుగు సబ్జెక్ట్. వరి పంట లేని యూరును, దొరయుండని యూరు తోడు దొరకని తెరువు, ధరను బతిలేని గృహమును, అరయంగా రుద్రభూమి ఎనదగు సుమతి. పై పద్యంలో ధర అనే పదానికి అర్థము. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఇది మనకు ప్రీవియస్ అండి. ఇది పై పద్యంలో ధర అనే పదానికి అర్థం ఏమిటి? మనకు తెలిసిందే, ధర అంటే ఏంటండి? భూమి, అవని. నెక్స్ట్ క్వశ్చన్, సేమ్ పద్యమే ఇచ్చారు మనకి. సుమతి, మనకు లాస్ట్లో మకుటం అనేది సుమతి వచ్చింది కదా, ఇది మనకు సుమతి శతకానికి సంబంధించింది. సుమతి శతకాన్ని రచించింది ఎవరు అంటే సుమతి శతక కర్త ఎవరు క్రింది వానిలో? ఆప్షన్ 3 అండి, బద్దెన. మన టెక్స్ట్ బుక్స్ మ్యాటర్ కంటెంట్ చదివారంటే కనుక ఇదంతా మీకు కవర్ అయిపోతుంది. నెక్స్ట్ మనకు ఒకటి ఇచ్చారు, గద్యం అనేది ఇచ్చారు. తిక్కన ప్రకృతి వర్ణనలు నేల విడిచి సాము చెయ్యవు. ప్రకృతిని వర్ణించేటప్పుడు కూడా కథతో అన్వయించి, పాత్రలకు అన్వయం కల్పించి వర్ణించడం తిక్కనకు గల అపూర్వ శిల్పం. ద్రౌపదికి జరిగిన పరాభవానికి ప్రకృతి కూడా సానుభూతి చెందినదంటాడు. తిక్కన ప్రకృతి వర్ణన ప్రత్యేకత. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ ప్యాసేజెస్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ క్వశ్చన్ చదివేయాలండి. తిక్కన ప్రకృతి వర్ణన ప్రత్యేకత ఏమిటి? ఇవి మనకు ఆప్షన్స్ అన్నీ ఒకసారి చూసుకుందాము. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏమి ఇచ్చారు? నేల విడిచి సాము చేయడం అనేది అని ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మనము తర్వాత ఈ పారాగ్రాఫ్ అనేది గద్య భాగం అనేది చదవాలి. ఇలాగైతే ఆ క్వశ్చన్ వెంటనే మనం గుర్తించవచ్చు. ఇప్పుడు చూడండి, మనకు తిక్కన ప్రకృతి వర్ణన ప్రత్యేకత ఏమిటి? నేల విడిచి సాము చేయడం అనేది ఏమిటి? ఓకే, ఇక్కడ తిక్కన ప్రకృతి వర్ణనలు నేల విడిచి సాము చేయవు. ఓకే, ప్రకృతిని వర్ణించేటప్పుడు కూడా కథతో అన్వయించి పాత్రలకు అన్వయం కల్పించి వర్ణించడం తిక్కనకు గల అపూర్వ శిల్పం. మనకి ఇక్కడ కూడా అదే ఇచ్చారండి. ప్రకృతి వర్ణన అనేది కథతో, వాళ్ళ పాత్రలకు అన్వయం అనేది మనకు చూసుకుంటాం. ఆప్షన్ 1. ఇంకా మనకి ఇది నేల విడిచి సాము చెయ్యవు అనేది ఏంటంటే అది మనకు ఒక పలుకుబడి. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, మిత్ర సాహస్రి శతకకర్త. ఆల్రెడీ సుమతికి సంబంధించి చూసాము. ఇప్పుడైతే మనకు మిత్ర సాహస్రి శతకకర్త ఎవరు? ఆప్షన్ 4 కొండూరు వీర రాఘవాచార్యులండి. ఇవన్నీ మనకు టెక్స్ట్ బుక్లో వచ్చాయి. చేలము అను పదమునకు అర్థము. చేలము అను పదాలకు అర్థము.
ఆప్షన్ 2 అండి వస్త్రం. ఇది మనకు పైనది అయితే 8th క్లాస్. ఇది కూడా మనకు మీనింగ్స్లో ఉంది. ఆశా పదానికి పర్యాయ పదాలు. ఆశా పదానికి పర్యాయ పదాలు ఎక్కువ టెక్స్ట్ బుక్ లాస్ట్లో ఉన్నట్టు ఉన్నాయి చూడండి, వాటి నుంచి డైరెక్ట్ బిట్స్ వస్తున్నాయి. ఆశ అనే పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్ 1 ఇచ్చ, ఈప్స. ఇచ్చ, ఈప్స. పుస్తకము పదానికి వికృతి పదము. పుస్తకము పదానికి వికృతి పదము. ఆప్షన్ 4 పొత్తము. ఇక్కడ పైన చూసినట్టయితే శతకకర్తల నుంచి వచ్చింది, ప్లస్ అర్థాలు వచ్చింది, పర్యాయ పదాల నుంచి ఒకటి వచ్చింది, వికృతి నుంచి ఒకటి వచ్చింది, నానార్థాల నుంచి ఒకటి రావడం జరిగింది. మొలక, జలము పదాలకు నానార్థము. మొలక, జలము ఆ పదాలకు నానార్థము. ఫస్ట్దే అండి మనకు ఎవ్రీ క్లాస్లో మనకు ఫస్ట్ ఆతోను స్టార్ట్ అవుతాయి. సో ఫస్ట్లోనే ఉంటాయి మనకు. బ్యాక్ సైడ్ గ్రామర్ ఏదైతే ఉందో అది చూసుకున్నా మీకు ఈజీగా కవర్ అయిపోతాయి. ఆప్షన్స్ 1 అంకురము. మొలక, జలము పదాలకు నానార్థము అంకురము. అంకురం ఎత్తడం, మొలకెత్తడం అని కూడా అంటాం. క్రింది వాటిలో జాతీయాలను గుర్తించండి. అక్క చెల్లెళ్ళు, తల్లి తండ్రి, అన్న తమ్ముళ్ళు, ఈడు జోడు. ఆప్షన్ 3 ఈడు జోడు. ఇది మనకు జాతీయంగా చెప్పచ్చు. పున్నమికి పూత, అమావాస్యకు ఆరగింపు ఏమిటిది? పొడుపు కథ అండి ఇది. పున్నమికి పూత, అమావాస్యకు ఆరగింపు. నానార్థం తర్వాత మనకు ఒక జాతీయం నుంచి వచ్చింది, ఒకటి పొడుపు కథ నుంచి కూడా వచ్చింది. పున్నమికి పూత, అమావాస్యకు ఆరగింపు ఏమిటిది? తేనెపట్టు. ఆప్షన్ 3. లింగ, వచన, విభక్తులు లేని పదాన్ని ఇలా అంటారు. గ్రామర్ పార్ట్ నుంచి. లింగ, వచన, విభక్తులు లేని పదాలను ఇలా అంటారు. విశేషణం అంటే ఏంటి? గుణాలను తెలుపుతుంది మనకు. ఓకే, లక్షణాలు తెలుపుతుంది. నామవాచకం అంటే పేరు తెలుపుతుంది. స్థలం పేరు కానీ, వ్యక్తి పేరు కానీ, వస్తువు పేరు కానీ. క్రియ అంటే మనకు పనిని తెలుపుతుంది. అవయవాలు ఎలా ఉంటాయంటే మనకు వాటికి లింగం స్త్రీలింగమా పురుషలింగమా అని ఉండదు. వచనాలు ఉండవు. సింగులరా ప్లూరలా అని ఉండదు. విభక్త ప్రత్యయాలు కూడా ఏమి ఉండవండి. సో ఆప్షన్ 4 అవయవము. భవిష్యత్తు కాలం అనగా భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలకు సంబంధించి. భవిష్యత్తు కాలం అనగా జరగబోయే కాలం, ఇంకా జరగలేదు ఫ్యూచర్ అండి. జరగబోయే కాలాన్ని మనం భవిష్యత్తు అంటాం. జరిగిపోయిన కాలాన్ని పాస్ట్, గతం. దీన్ని మనం భూతకాలం అంటాం. జరుగుతున్న కాలాన్ని ప్రెజెంట్, వర్తమాన కాలం. ఇక్కడ మనకు భవిష్యత్ కాలం అన్నారు, జరగబోయేది ఫ్యూచర్. ఆప్షన్ 2. గాలి కొరకు కిటికీలు తెరిచారు. ఈ వాక్యంలో ఉన్న విభక్తి. గాలి కొరకు కిటికీలు తెరిచారు. విభక్తులు లేకపోతే చదవడానికి బాగోదండి. గాలి కిటికీలు తెరిచారు ఏమన్నా బాగుందా? లేదు. కొరకు అనేది ఏంటి? విభక్తి అనమాట. కొరకున్ కై అనేటివి 2 విభక్తులు. దేనికి అంటే ఆప్షన్ 3 చతుర్థి విభక్తికి మనకు కొరకున్ కైగా చెప్పచ్చు. విభక్తుల నుంచి కూడా ఒకటి వస్తుంది కంపల్సరీ. నెక్స్ట్ కాలాలు సంబంధించి, గ్రామర్ పార్ట్ సంబంధించి. క్రింది వానిలో వాక్యాంత బిందువు. వాక్యాంత బిందువు అంటే వాక్యం అంతమైన తర్వాత మనం పెట్టేటువంటి బిందువు ఏంటి? ఫుల్ స్టాప్ అనమాట. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఇదైతే క్వశ్చన్ మార్కు, ఎక్స్క్లమేటరీ మార్క్. ఇదైతే సెకండ్ది. ఇదైతే కామా అనమాట. నిత్య ఏకవచనమునకు ఉదాహరణ. అంతా గ్రామర్ పార్ట్లో చెప్పేసి ఉన్నామండి ఆల్రెడీ. మీకు ప్లేలిస్ట్ కూడా ఉంది, చూడండి. ప్రతి టాపిక్లో నుంచి ఒక్కొక్కటి కంపల్సరీ టచ్ చేస్తున్నాడు. నిత్య ఏకవచనమునకు ఉదాహరణ అంటే దాన్ని బహువచనంలో పలకం అనమాట. 1 అయినా 2 అయినా 3 అయినా దాన్ని ఎప్పుడు ఏకవచనంలోనే పలుకుతాము. ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇనుము. ఇనుము ఎన్ని ఇనుము ముక్కలు ఉన్నా లేక ఇనుము కడ్డీలు ఉన్నా ఇనుములు అని పిలుస్తామా? లేదు కదా. ఇనుము అంటాం. ఇనుము అంటే మొత్తంగా చూసుకొని మనకు సింగులర్ అయినా ప్లూరల్ అయినా రెండింటికి మనము ఇనుము అనే వాడతాం అనమాట. ఓకే, ఎక్కువ ఉన్నప్పటికీ ఇనుములు అనేది వాడము. దీన్ని ఇలాంటి వాటిల్ని ఏమంటామంటే నిత్య ఏకవచనాలు అంటాం. నిత్య బహువచనాలు కూడా ఉన్నాయి. ఆవాలు, ఓకే, పెసలు. ఒక్కటి ఉన్నా కూడా మనం దాన్ని పెసలని అంటాం, కానీ ఒకటే ఉంది కదా అని పెస అని చెప్పి అయితే అనమండి. సో అలాంటివన్నీ నిత్య బహువచనాలు అవుతాయి అన్నమాట. ఇదైతే మనకు నిత్య ఏకవచనం. ఆప్షన్ 2. వీటికి చూడండి మనం బహువచనం రాయగలుగుతాం. మూలిక, మూలికలు. పక్షి, పక్షులు. ఆశ, ఆశలు. ఓకే, ఇవన్నీ రాయగలుగుతాము. సో ఇవేమి కాదండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వానిలో సంయుక్తాక్షర పదము. సంశిష్ట, సంయుక్త. ఓకే, మామూలు నార్మల్ అక్షరం మనం చూసుకోవాలి. అంటే మనకు అచ్చులు కూడా ఇచ్చేసి వాటి నేమ్స్ ఏంటని కూడా అడుగుతారు, చూడాలి. సంయుక్తాక్షర పదం ఏంటి కింది వానిలో? సంయుక్తాక్షర పదము
మామూలుగా మన కీ అయితే ఇది ఇచ్చారు, కానీ మనకు సంయుక్తాక్షరం అంటే ఏంటి? పుణ్యము అవుతుంది. ఒక హల్లుకు మరొక హల్లు ఒత్తుగా రావడము. ఇక్కడ ఇదేమవుతుందంటే ద్విత్వాక్షరం అవుతుందన్నమాట. ద్విత్వాక్షరం దానికదే హల్లుగా రావడం, దాని ఒత్తు దానికే ఒత్తుగా రావడం. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. కీలో అయితే మనకి ఇది ఇచ్చారు. క్రింది వాణిలో పరుషాలండి. ఆప్షన్స్ కాచాట తప, వీటిని మనం పరుషాలు అంటాము. వీటిని అయితే మనం సరళాలు అంటాం, ఎందుకంటే సరళంగా పలుకుతాం కాబట్టి సరళాలు అంటాం. ఓకే, గాజాడ దావాలని. వీటిని అయితే మనం ఊష్మాలు అంటాం, ఎందుకంటే ఊది పలుకుతాం కాబట్టి. వీటిని అయితే అంతస్తాలు. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఏమేమి పదంలో ఉన్న సంధి. ఇది లాస్ట్ టైం మనకి యాడ్ స్కోర్ అనేది ఇవ్వడం జరిగింది ఈ క్వశ్చన్కి. యాడ్ స్కోర్ ఏమి ప్లస్ ఏమి. ఇక్కడ మనకి ఇది ఆమ్రేడిత సంధి కిందికి వస్తుంది. ఆమ్రేడిత ఇక్కడ ఎందుకంటే ఫస్ట్ టైం రిపీట్ అయింది, సెకండ్ సారి కానీ రిపీట్ అయిందంటే కనుక సేమ్ హల్లులతోనే సేమ్ దాంతోనే మనకి దాన్ని ఏమంటామంటే ఆమ్రేడితము అని అంటాం. ఆమ్రేడితానికి 2 సూత్రాలు ఉంటాయన్నమాట. అచ్చునకు ఆమ్రేడితం పరమైనప్పుడు, ఈ అనేది ఏంటి? అచ్చుకి ఆమ్రేడితం పరమైనప్పుడు సంధి అనేది తరచు అగుతుంది. తరచునగు అంటే ఏంటంటే సంధి దాదాపు జరుగుతుంది, అక్కడక్కడ జరగదు అని. ఓకే, ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఇది మోస్ట్లీ ఏమి ప్లస్ ఏమి అనేది ఆమ్రేడితకే తీసుకుంటాం. ఏమేమి ఇదైతే మనకు ఆమ్రేడిత అవుతుంది. ఏమి ఇదైతే మనకు ఎడాగమం అవుతుంది. యా అనేది మనకు వచ్చి చేరింది కాబట్టి. ఇంకొక రకంగా చూసుకుంటే మనకు ఇత్వ సంధి కూడా అవుతుందండి, కానీ వాళ్ళే మనకి ఇత్వ సంధిలో ఏమి ప్లస్ ఏమి అవుతుందని అయితే లేదు. ఏమి ప్లస్ అంటివి, ఏమంటివి. ఏమి అంటే ఏంటంటే ఏమియాదులు ఇత్తునకు అచ్చుపరమైందంటే సంధి వైకల్పికం అవుతుంది. అందుకనే ఇక్కడ ఏమిచ్చారు? యాడ్ స్కోర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇత్వ సంధి పెట్టినప్పటికీ రైట్ అయినా అవుతుంది. అంటే ఇక్కడ మనకు ఆమ్రేడిత సంధి లేదు కాబట్టి ఆప్షన్స్లో. భానుదయం పదాన్ని విడగొట్టండి. భానుదయం పదాన్ని విడగొట్టగా. ఆప్షన్ 3 భాను ప్లస్ ఉదయం. భానుదయం. భానులో ఊలో ఉంది, మనకు దీర్ఘం ఏకాదేశం అయింది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి ఇది. ద్విగు సమాసం అనగా సమాసాల నుంచి చూడండి ఏమేమి వచ్చాయి. అచ్చుల నుంచి వచ్చింది, ఓకే, సంధి నుంచి ఒకటి వచ్చింది, సమాసం విడవీదడం ఎలాగా అనేది వచ్చింది. ఆల్రెడీ మెయిన్ సమాసం ఇచ్చేసి దానికి సంబంధించింది ఇచ్చారు. ద్విగు సమాసం ఎలా ఉంటుంది? సంఖ్యలతో ఉంటుందని తెలుసు. పంచముఖాలు, ఓకే, లేదా నవరత్నాలు. ఇదంతా మనకు సంఖ్యాపదం అనేది ఎక్కడ ఉంటుంది? పూర్వపదంగా ఉంటుందా, ఉత్తర పదంగా ఉంటుందా? ఇది కూడా చూసుకోవాలి. సంఖ్యాపదం అనేది పూర్వపదంగా ఉంటుందండి. నవరత్నాలు చూడండి, నవ అంటే ఏంటి? 9 అని చెప్పి, అంటే మనకు పూర్వపదంలో ఉంది. ఇది ఉత్తర పదం అవుతుంది, ఇది పూర్వపదం అవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. చిల్లర పదంలో గురు లఘువులను గుర్తించండి. చిల్లర ఇక్కడ లా ఒత్తు ముందు దానికి వెళ్ళిపోతుంది. సో ముందుది గురువు అయిపోయి లా ఒకటే లఘు అవుతుంది, రా అనేది కూడా ఒకటే లఘు అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. గురు లఘువుల నుంచి కూడా ఒకటి వస్తుంది. జాతరలోని డప్పు చప్పుళ్ళు ఆకాశాన్ని తాకాయి. ఈ వాక్యంలో ఉన్న అలంకారాలు. డప్పు చప్పుళ్ళు ఎక్కడైనా ఆకాశానికి తాకుతాయా అండి? లేదు కదా, ఉన్నది ఇంకా ఎక్కువ చేసి చెప్పుకున్నాడు. సో అతిశయోక్తి అలంకారం. అంత్యానుప్రాస అంటే ఏంటి? లాస్ట్లో ప్రాస అనేది కలిగి ఉండడము. రూపకలంకారం అంటే పోలిక ఉన్నప్పటికీ పోలిక లేదు అని చెప్తారు. అది కాక మనకి రూపక సమాసం అనేది ఎక్కువ కనిపిస్తుంది. అనేది అనేటివన్నీ. ఉపమాలంకారము. ఉపమేయాన్ని ఉపమానంతో పోల్చి చెప్పడం. ఆమె ముఖం చంద్రబింబం వలె ఉంది అని చెప్పడం. సో ఈ విధంగా వలె, కంటే ఇలాంటివన్నీ మనకు చూస్తాము. నెక్స్ట్ అంటే అలంకారాల నుంచి కూడా ఒకటి వస్తుంది. క్రింది వాణిలో సంశిష్ట వాక్యం గుర్తించండి. వాక్యాల నుంచి కూడా ఒకటి వస్తుంది. సామాన్య, సంశిష్ట, సంయుక్త. ఓకే, మనకు కొంతమంది సంశిష్ట వాక్యం. పాప పాలు తాగుతున్నది, పాడుతున్నది. వాడు నా తమ్ముడు, ఆమె నా చెల్లెలు. శ్యాముల్ పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు. ఇస్మాయిల్ ఊరికి వెళ్ళాడు, వచ్చాడు. ఇలాగ మనకు సమాపక క్రియలు ఉండాల్సిన అవసరం లేదండి. సమాపక క్రియలు ఉండకూడదు. ఒకటి మాత్రమే, అది కూడా లాస్ట్లో ఎండ్ అయ్యేది మాత్రమే సమాపక క్రియ ఉండాలి. మిగతాది అసమాపక క్రియ ఉండాలి. సో ఇది రాంగ్ అవుతుంది. ఇక్కడ ఇది కాదు. వాడు నా తమ్ముడు, ఆమె నా చెల్లెలు. ఇది సంశిష్ట వాక్యం కాదు.
ఇది చూడండి. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. సంశిష్ట వాక్యం అంటే ఎలా ఉంటుంది? అసమాపక క్రియలు అనేటివి ఉంటాయి. లాస్ట్ వన్ మాత్రం మనకు సమాపక క్రియతో ఎండ్ అవుతుంది. శ్యాముల్ పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు. అసమాపక, అసమాపక, సమాపక. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సంయుక్త అంటే ఎలా ఉంటుంది? మరియు, కానీ, ఓకే, ఇలాంటివన్నీ మనకు రావడం అనేది జరుగుతుంది. అండ్ అన్ని యూజ్ చేస్తాం కదా, లేదా, ఆర్ అనేది అలాగా ఉంటుంది. తెలుగు ఫుల్ గ్రామర్ పార్ట్ వీడియోస్ ఉన్నాయండి. దీంట్లో ప్రతిదీ చేస్తున్నాం, ప్రతి గ్రామర్ పార్ట్ చేస్తున్నాము. చూడండి, నానార్థాలు, పర్యాయ పదాలు అంతా టెక్స్ట్ బుక్ సంబంధించి. ఇక్కడ మీకు గ్రామర్ పార్ట్ కూడా ఉంది. తెలుగు వ్యాకరణం, వాక్యాలకు సంబంధించి చూడండి. నెక్స్ట్ సమాసాలు, దీంట్లో నుంచి ఒక వీడియో ఒకటి వచ్చింది. దీంట్లో ఉంది మనకి ఎగ్జాంపుల్ క్లారిటీగా చెప్పాము. సామాన్య, సంశిష్ట, సంయుక్త వీటిలోంచి ఒకటి వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిల్లో ఇక్కడ కూడా చెప్పాను. నిత్య ఏకవచనాలు, నిత్య బహువచనాల గురించి కూడా ఇక్కడ చెప్పాను. దీంట్లో నుంచి వచ్చింది. నెక్స్ట్ కాలం నుంచి దీంట్లోనే ఉందండి. మనకు మ్యాటర్ చదవండి ఒకసారి, ఓకే. నెక్స్ట్ ద్వితాక్షరం, సంయుక్తాక్షరం, సంశ్లిష్ట అక్షరం. నెక్స్ట్ అలంకారాల నుంచి ఒకటి వచ్చింది, చూసుకోవాలి. నెక్స్ట్ సందులు చేస్తున్నాం. తెలుగు సందులు, సంస్కృత సందులు ఇందులోనే మనకు వచ్చింది. సందులో నుంచి ఆమ్రేడిత సంధి, ఇత్వ సంధి ఇవన్నీ మనకు. నెక్స్ట్ భాషా భాగాలు ఇందులోంచి కూడా వస్తుంది మనకు, చూసుకోవాలి. విరామ చిహ్నాలు ఇందులోంచి మనకు పులి స్టాప్ గురించి వచ్చింది, ఇప్పుడు చూసుకున్నాం ఈ సెషన్లో అయితే. ఈ విధంగా విడివిడిగానే ఉన్నాయి. తెలుగు గ్రామర్ సంబంధించి ఫుల్ క్విక్ రివిజన్ కూడా ఉంది. మొత్తం గ్రామర్ అంతా ఒకటే వీడియోలో చెప్పుకున్నామని, రీసెంట్ ఇది, ఓకే. ఇది చూసినా కూడా మీకు అంతా కవర్ అయిపోతుంది. దీంతో మనకు గ్రామర్ పార్ట్ అయిపోయిందండి. నెక్స్ట్ చూడండి. ఇతివృత్తం, పూర్వగాథలు, విశేషాంశాలు మొదలైనవి ఏ పరిజ్ఞానం కిందికి వస్తాయి? ఇతివృత్తము, పూర్వగాథలు, విశేషాంశాలు మొదలైనవన్నీ మనకు ఏ పరిజ్ఞానం కిందికి వస్తాయి అంటే భాష, విషయ, శాస్త్ర, ప్రత్యేక. ఇతివృత్తము, పూర్వగాథలు ఇలాంటివన్నీ మనకు విషయ పరిజ్ఞానం కిందికి వస్తాయండి. ఆప్షన్ 2. వ్యాకరణం ఉంటుంది కదా, వ్యాకరణం సంబంధించి అయితే భాషా పరిజ్ఞానం కిందికి వస్తుంది. కారణం వినికిడిలో శ్రద్ధ వహించకపోవడమే అనే వాక్యంలో దాగిన ముఖ్య భాషా నైపుణ్యం. సారీ, ముందు చదవలేదు కదా. దుష్టోచ్చారణకు, బ్యాడ్ స్పెల్లింగ్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ బ్యాడ్ హియరింగ్. దుష్టోచ్చారణకు కారణం వినికిడిలో శ్రద్ధ వహించకపోవడమే అనే వాక్యంలో దాగి ఉన్న ముఖ్య భాషా నైపుణ్యం. ఇక్కడ మెయిన్ ఏంటంటున్నారు? సరిగ్గా వినకపోవడం వల్ల అంటున్నారు. సో ఇక్కడ మనకి శ్రవణం అనేది కనిపిస్తుంది ముఖ్యంగా. ఆప్షన్ 3. కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టిన విద్యావేత్త. కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరండి? ఆప్షన్స్ ప్రొబెల్ అండి. ప్రొబెల్ క్రీడా పద్ధతి ద్వారా అక్కడ అంతా పిల్లవాళ్ళకి నేర్పడం జరుగుతుంది. ఇదంతా మెథడాలజీస్. క్రింది వానిలో విద్యా ప్రణాళిక ప్రయోజనాలలో లేనిది. క్రింది వానిలో విద్యా ప్రణాళిక ప్రయోజనాలలో లేనిది. ఆప్షన్స్ లేనిదన్నారు. ప్రణాళికల తయారీలో సమయం వృధా అవుతుంది. ఎందుకు వృధా అవుతుంది? అవ్వదండి. ప్రయోజనాలలో లేనిది అంటే ఇక్కడ ప్రయోజనం కిందికి రాదు, డిస్అడ్వాంటేజ్ కిందికి వస్తుంది. వృధా అవుతుంది, ఓకే, మనకి ఇక్కడ డిస్అడ్వాంటేజ్ కిందికి వస్తుంది. ఇక్కడ ఏమన్నారు? వాటి వల్ల యూజెస్లో కానిది. లక్ష్యాత్మక విద్యను అందించడం, ఎస్ అవును. బోధన సులువుగా మారుతుందండి. మన విద్యా ప్రణాళిక అనేది ముందుగానే రూపొందించుకోవడం వల్ల సంవత్సరానికి సకాలంలో పరీక్షలు అనేటివి కూడా నిర్వహించవచ్చు. ప్రణాళిక తయారు చేయడంలో ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇది మనకు ప్రయోజనం కిందికి రాదు, డిస్అడ్వాంటేజ్ కిందికి వస్తుంది. ఇది కూడా మనకు ఉంది, అకాడమీ టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయండి. బోధన అభ్యసన ఉపకరణాలను ప్రతి ఉపాధ్యాయుడు తన బోధనలో డాష్ అంటే ఎక్కడ వాడాలి? ముందుగానే ప్రదర్శించాలనా? పాఠ్యబోధన అంతం పూర్తయిన తర్వాతన? సముచిత సమయంలో సందర్భానుసారంగా వాడాలా? అసలు ఉపయోగించాల్సిన అవసరమే లేదా? ఆప్షన్ 2. సముచిత సమయంలో, అవసరమైనటువంటి సమయంలో, సందర్భానికి అనుకూలంగా మనం TLM అనేది వాడాలి. ఇది కూడా మనకు ఉందండి అకాడమీలో. పిల్లల నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని సహపాఠ్య విషయాలలో పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పినటువంటి చట్టం ఏమిటి? పిల్లల నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని సహపాఠ్య విషయాల్లో పూర్తి స్థాయిలో అమలు చేయాలని. ఆప్షన్ 1 RTE 2009. దీంతో మనకు తెలుగు సంబంధించి 30 బిట్స్ కంప్లీట్ అవుతాయి. టెట్కి సంబంధించి ప్రీవియస్ పేపర్ మనకు గ్రామర్ పార్ట్లో వచ్చినటువంటిది అదంతా మనకు అకాడమీ టెక్స్ట్ బుక్ అండి ఇదంతా మనకి, ఓకే. గ్రామర్ పార్ట్లో వచ్చింది కదా పరుషాలు, ఓకే. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది? యారాల ఆప్షన్స్లో ఇది కూడా ఉంది, చూసుకోవాలి. ఇదండి విషయ జ్ఞానం.
విషయ జ్ఞానం, విషయ పరిజ్ఞానం కిందకి ఏమేమి వస్తుంది? పాఠ విషయానికి సంబంధించిన ఇతివృత్తం, కవి పరిచయము, కవి కాలాదులు మొదలైనవి వస్తాయి అని చెప్పింది. మనకు క్వశ్చన్లో కూడా ఇతివృత్తము, పూర్వగాథలు, విశేషాంశాలు దేని కిందికి వస్తాయి అని చెప్పారు. విషయ జ్ఞానం కిందికి వస్తుంది. భాషా జ్ఞానం అంటే భాషను సంబంధించింది, అంటే మొత్తం మనకు ఈ గ్రామర్ పార్ట్ ఉంది కదా అదంతా వస్తుందన్నమాట. ఇవి అడిగారు మనకి, చూసుకోవాలి. కిండర్ గార్డెన్ పద్ధతిని మనకు పరిచయం చేసింది ప్రొబెల్. ఇది కూడా మనకు వచ్చినటువంటి బిట్. ఇది మనకు బోధనా పద్ధతుల లెసన్లో ఉంది. మనకు దీనికి సంబంధించి ఆప్షన్స్ కూడా చూడండి, ఒకేలా ఇచ్చాడు. ప్రోబెల్, గిజుబాయి, మాంటెసోరీ ఇచ్చాడు. మనకు టెట్లో అయితే మహాత్మా గాంధీ ఇచ్చాడు కాల్రాజ్ బదులు. ఆప్షన్స్ కూడా ఈ 3 సేమ్గానే ఇచ్చారు. కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టిన విద్యావేత్త ఎవరు అని చెప్పి. నెక్స్ట్ చూడండి, మనకు టీఎల్ఎంలో పాఠ్య బోధనలో భాగంగా బోధనోపకరణాలు ఎప్పుడు ఉపయోగించాలి? పాఠ్య బోధనలో సమయానుకూలంగా అని ఇచ్చారు. సేమ్ క్వశ్చనే మనకు కొంచెం మార్చి అడిగారు అంతే ఇక్కడ మనకు టెట్లో అయితే. ఇది కూడా మనకు అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచే, బోధనా ఉపకరణాలు లెసన్ నుంచి. ఓకే, ఇది మనకు తెలుగు సంబంధించి ప్రీవియస్ పేపర్ అండి. 6లో మనకు 4 క్వశ్చన్స్ అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచే ఇచ్చారు. ఆల్రెడీ మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఉంది చూడండి మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగానే. మన యాప్లో అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి సైకాలజీ ఓకే పూర్తి వీడియోస్ అనేవి ఉన్నాయి. బుక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు. ప్లస్ వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ పేపర్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఉంటాయి. 4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఓకే 4 ఆప్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్పి ఉంటామన్నమాట. ఒక బిట్ నేర్చుకునే బదులు ఇక 4-5 బిట్లు అనేవి మీకు వచ్చేస్తాయి. కేవలం 99 రూపీస్కి మీకు ఇక్కడ అందివ్వడం జరుగుతుంది. తెలుగు అకాడమీ పుస్తకం అంటే చాలా మీకు ఎక్కడ దొరకట్లేదు బుక్ స్టాల్స్లో కూడా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు ఇక్కడ పూర్తి వీడియోస్ అన్నీ ఉంటాయి, అదేవిధంగా టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు చూసినట్టయితే క్లాస్ ఆల్రెడీ ఫ్రీ కంటెంట్ ఉందండి. ఎవరైనా ఇంకా వినని వాళ్ళు ఉంటే కనుక విని అనే పర్చేజ్ చేసుకోవచ్చు. ఫ్రీ కంటెంట్ కూడా ఉంది, ఒకసారి వినండి. సైకాలజీ సంబంధించినటువంటి ఫస్ట్ చాప్టర్ శిశు వికాసము, సెకండ్ వైయక్తిక భేదాలు, అభ్యసనము, మూర్తిమంతము, ఈ విధంగా మీకు చాప్టర్ వైజ్ దాంట్లో మళ్ళీ టాపిక్ వైజ్ ఈ బుక్లో ఏమైతే ఉందో మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వాటికి సంబంధించి ఎవ్రీ చాప్టర్ సంబంధించి బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అక్కడ ఉండడం అనేది జరుగుతుంది. సో చూసుకోండి, ఓన్లీ 99 రూపీస్కి మీకు అందివ్వడం అనేది జరుగుతుంది. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాం, డౌన్లోడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ మన వీడియోస్లో నుంచి ప్లస్ అకాడమీ టెక్స్ట్ బుక్లో నుంచి ఎక్కువగా రిపీట్ అయిన ప్రీవియస్ బిట్స్ అనేవి. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాల్ చేయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కోర్సెస్ గురించి.